హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు అంత మంచిదేనా నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియా సీను 65 ఈ వీడియో అంటే ఈ నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయనే వీడియో నేను సీజన్ 5 నుంచి చేస్తాను ప్రతి వారం బిగ్ బాస్ టైంలో చేస్తుంటా ఇది చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందో ఇక మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను మీకు చిన్న స్టోరీ చెప్తాను జస్ట్ 1 మినిట్ ఒక ఊళ్ళోనట ఒక ఆయన పాటలు పాడుకుంటాడనట జస్ట్ ఆయనే రాసుకుంటాడు ఆయనే పాడుకుంటాడు ఏదో గద్దెల మీద కూర్చొని పాటలు పాడుకుంటూ ఊళ్ళోనే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడట అయితే సడన్గా ఆ ఊరికి ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఈ ముసలైన వాడే పాటల్ని విన్నాడట అరే భలే వాడతాను కదా అని చెప్పి ఒక పాట మంచిగా విన్నాడంటే రికార్డ్ చేసుకున్నాడు పట్టుకొని పోయి సినిమాలు పెట్టుకున్నాడట ఆ సినిమాలో బొబ్బ అయిపోయింది ఆ సినిమా సూపర్ హిట్ అయిపోయింది కట్ చేసి ముసలైన వాడిను అనగానే ఎవరు నమ్ముతలేడట అంటే ఈ ముసలైన పాట ఆయన పట్టుకపోయిన అంటే ఒక గా ముసలోడికి ఏమవచ్చు అది మిలియన్స్ చూసారు గా పాట గీడు వాడినేదా అన్న సిచ్యువేషన్ వచ్చి ఈ ముసలైన ఎవరు దేకేది లేకుండా పోయిందట ఆ శాస్త్రంగా ఉంటుంది అన్నట్టు కడిగితే ఆ ఊళ్ళో ఆ ముసలైన వాడుతుంటే ఇన్న వాళ్ళు కూడా గిది నువ్వు వాడింది కాదా గిది నువ్వు వాడింది అంటే ఎందుకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ కొడితే నువ్వు వాడుతున్నావు కదా అని అన్నారట ఆఖరికి ఆ శాస్త్రంగా ఉంటుంది అన్నట్టు సరే అట్లా కాకుండా ఉండాలని ముందే చెప్తాను సీజన్ 5 నుండి మన వీడియోస్లో ప్రతి శుక్రవారం కానీ శనివారం మార్నింగ్ కానీ నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి అనే క్వశ్చన్ పేపర్ వస్తుంది ఓకే సరే మొదలు మనం మొదలు పెట్టుకునే ముందు ఈ వారం ఖచ్చితంగా 100% ఇద్దరికి విపరీతమైన అప్లోజ్ ఉంటుంది వాళ్ళు ఎవరు చెప్పుర్రి నిఖిల్ అండ్ నాగమణికంట వీళ్ళిద్దరిని ఘోరంగా మెచ్చుకుంటారు నిఖిల్ నీది చిన్న క్లాన్ కానీ చోటా పటాక బడా ధమాకా అన్నట్టు మీ ఇద్దరు అద్భుతంగా ఆడారు అంటే ఇక నుండి ఈ వారం నుండి ప్రతిరోజు మీకు ఫుడ్ పెట్టకపోతే మంచిగా ఆడతారు కాబట్టి మీకు తిండి తగ్గియాలి అని చెప్పి అన్నారు కానీ చెప్తున్నా నిఖిల్ అండ్ నాగమణి కంటే ఇద్దరు కూడా మంచిగా అడిగారు మెచ్చుకోవచ్చు అండ్ మెచ్చుకుంటాడు 100% మెచ్చుకోవాలి అండ్ నాగమణి గంటలో వచ్చిన చేంజ్ గురించి ఖచ్చితంగా మెచ్చుకుంటాడు సో ఇంత పాజిటివిటీలో ఉన్న చిన్న నెగిటివ్స్ ఏమైనా ఉంటే దాదాపు వదిలేస్తారు ఎప్పుడైనా కానీ మరీ విపరీతంగా పాజిటివ్ కంటెంట్ ఇస్తున్న వాళ్ళలో ఉన్న నెగిటివ్ని మనం హైలైట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు డిప్రెషన్లోకి పోతారు కానీ నిఖిల్ని అడగాల్సిన పాయింట్ ఉంది అదేం తెలుసా ఏంటి నిఖిల్ ఎవరు నువ్వు మిస్ అవుతున్నట్టున్నావు ఒక పర్సన్ని మిస్ అవుతున్నాను మొన్న అన్నాడు అండ్ చాలా లోగా ఉంటున్నాడు చాలా డిప్రెషన్లో లోగా తనలో తనే సైలెంట్ అయిపోయి ఎవరైనా ఓదార్చడానికి ఉన్నారా అన్నట్టుగా ఎదురు చూస్తాడు ఎవరైనా కమాన్ నిన్ను ఓదార్చాలని ఉంది అనగా ఉరిగిపోయి నేను ఓదార్చుకుంటా అని చెప్పి దాచుకుంటాడు ఇవన్నీ కాదు ఆ పర్సన్ ఒకసారి స్టేజ్ మీద పిలిస్తే అప్పుడు కొంచెం బాగుంటుంది ఆ పర్సన్ ఎవరో మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు కానీ పిలుస్తారంట చెప్పలేం పిలిస్తే బాగుంటుంది యా ఓకే అందుకు నేను అన్నిసార్లు కానీ అన్నానో మీకు తెలుసు సో వచ్చేస్తే చూపిస్తే మాట్లాడితే అయిపోతుంది బయట ఏం జరిగిందో పంచాయతీ మరి అతుకుందా ఇచ్చకపోయిందా తెలియదు పంచాయతీ అంటే అతుక్కొనుందా ఇచ్చకపోయిందో తెలియదు కానీ అతుకున్నా ఇచ్చకపోయినా ఒకసారి వచ్చి నిలబెట్టి మాట్లాడి కొంచెం ఆ మనిషిగా ధైర్యం వస్తుంది అండ్ నిన్న నైనిక పాయింట్లో నిన్న నైనిక వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి సంబంధించిన షర్టు ఆ స్మెల్ అదే నైనిక చెప్పింది చూసారు ఆ టైంలో కూడా నిఖిల్ బాగా కనెక్ట్ అయ్యాడు ఒక పర్సన్ మిస్ అయితే ఎట్లుంటుందో నాకు తెలుసు అని అన్నాడు అంతా ఆ పర్సన్ గురించే కాబట్టి ఆ పర్సన్ వచ్చి చూపిస్తే ఈ మనిషి మంచిగా ఆడతాడు ఈ మనిషి మంచిగా ఆడితే మనకు మంచిగా ఉంటుంది ఈ మనిషి మంచిగా ఆడితే ఎట్లుంటుందో మనం నిన్న చూసినాం కాబట్టి నాగార్జున గారు టాస్క్లో అదరగొట్టావు ప్రతి దగ్గర పర్ఫార్మెన్స్ బాగా చూపించావు నాగమణి గంట నువ్వు కూడా అదరగొట్టావు చిలిపి దొంగతనాలు కూడా భలే చేసావు ఏంటయ్యా మీ చీఫ్ని ఖర్చీఫ్లా తీసి పారేసావు అని చెప్పి ఇట్లాంటి డైలాగులు వేస్తాడు సార్ ఇట్లాంటి సురుకులు పెట్టడం గమ్మతుంటుంది కదా లైక్ ఇప్పుడు నిన్న ఆ డైలాగ్ హైలైట్ మొన్న ఏంది నాగమణి గంట డైలాగులు హైలైట్ అవుతున్నాయి అబ్బా చీఫ్ని ఖర్చీఫ్ అన్నావు ఇదొకటి ఖర్చీఫ్ ఏం కాదు అట్లా ఇంకోటి ఇది బిగ్ బాస్ నీరసం వచ్చేసింది బిగ్ బాస్ మొహం మీద పల్పి ఆరెంజ్ కొట్టండి ఇదొకటి పల్పి ఆరెంజ్ కావాలని చెప్పి నాగమణి గంటకు ఒక పల్పి ఆరెంజ్ ఇచ్చే అవకాశం ఉన్నది బాగుంటుంది ఇస్తే అండ్ లడ్డూలు కావాలా నీకు స్వీట్స్ అంటే ఇష్టం అంటే కదా స్వీట్స్ ఒక బాక్స్ పంపిస్తే బాగుంటుంది నాగమణి గంటకి ఎక్స్క్లూజివ్గా ఈ వారం ఫుడ్ లేదు కాబట్టి నాగార్జున గారు డిమాండ్ చేశారు మిమ్మల్ని ఓకే ఒకటి పెన్నులో నాగార్జున గారు ఉన్నారు నాగమణి గంటకు ఒక స్వీట్ బాక్స్ ఒక పల్పి ఆరెంజ్ డబ్బా పంపిరు ప్లీజ్ బిగ్ బాస్ చెయ్యండి అని చెప్పి పంపించాలి మంచిగా ఉంటుంది పంపిస్తారు కూడా అండ్ ఎక్స్క్లూజివ్గా నాగమణి గంటకి అండ్ నిఖిల్కి షేర్ చేసుకోవచ్చు నువ్వు నీ క్లాన్ మెంబర్ కదా అని వీళ్ళిద్దరికి పంపచ్చు పంపితే ఏంటంటే వీళ్ళిద్దరు వారం అంతా కూడా పాపం ఆకలితో ఒలమటించి రాగి జావ తాగి పప్పన్నం తిని ఉడకబెట్టిన వెజిటేబుల్స్ తిని బాధపడతా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక రిలాక్సేషన్ వీళ్ళు ఈ వారం అంతా కష్టపడ్డందుకు ఒక ప్రతిఫలం ఒక ఎంకరేజ్మెంట్ ఒక ఎంతూజియాజం వస్తుంది ఇవన్నీ రావాలంటే నాగార్జున గారు పంపుతారు ఖచ్చితంగా మీరు మంచోళ్ళు సార్ అట్నే ఇక నాగమణి గంట డెవలప్మెంట్లో భాగంగా కామెడీ అనేది కూడా బాగా డెవలప్ చేసిండు నిన్న ప్రేరణని ఆడుకున్న విధానం కానీ ఈవెన్ నిన్న నైటు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అన్సీన్లో కూడా ప్రేరణని కానీ అవతల టీముల్ని కానీ ఆడుకున్న విధానం దొంగతనం చేయడానికి తను చేసిన చిలిపి దొంగతనాల కోసం చేసిన స్టైల్ కావచ్చు
ఆ కథ ఆ కార్ఖానా అదంతా కూడా ఖతర్నాక్ ఉంది. సో దాని గురించి కూడా మాట్లాడాలి, మెచ్చుకోవాలి. సో ఇదంతా మెచ్చుకునే పాట అబ్బా. ఇక వీళ్ళిద్దరి గురించి నెగిటివ్ చెప్పాలంటే ఫస్ట్ నిఖిల్ గురించే చెప్పాలి. నిఖిల్ని ఏంటయ్యా ఎవరో గుర్తొస్తున్నట్టున్నారు, ఎవరినో మిస్ అవుతున్నట్టున్నావు, ఆ మిస్ అయిన పర్సన్ని నువ్వు అస్సలు మిస్ కావద్దు అని చెప్పి ఆ మిస్ అయిన పర్సన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే భలే ఉంటుంది. ఈ ఏంది ఇప్పుడు ఇంటికాడికి వెళ్ళి వచ్చిన సామాన్లు అని చెప్పి వీళ్ళే బిగ్ బాస్ టీంకి వచ్చే ముందు ఇచ్చొచ్చిన సామాన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎమోషనల్ అవ్వండి, మీరు కళ్ళు విండుకోరి, కావాలంటే నిమ్మకాయలు విండుకోరి కళ్ళల్లో, అప్పుడు కానీ మాకు ఎమోషనల్ కంటెంట్ రాదని చెప్పి అక్కడ నిలబెట్టి మాసిపోయిన తువాల ఇడిచేసిన చెట్టు ఇవన్నీ పెట్టేసి ఏదో చేసింది కదా. సో అట్లా కాకుండా లైవ్గా నువ్వు మిస్ అవుతున్న పర్సన్ అని చెప్పి ఒక అమ్మాయి ఉంది కదా, అదే చాలాసార్లు నిఖిల్ కూడా అంటాడు కదా మిస్ అవుతున్నా అని. అండ్ నిన్న నైనిక కూడా అదే స్మెల్ వచ్చే షర్ట్ ఉంది కదా, ఆ షర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో అక్కడ నిఖిల్ కూడా ఒక పర్సన్ మిస్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు ఆ పర్సన్ మిస్ అయితే ఎలా ఉంటుందో కూడా తీసుకొచ్చి తను నైనికకి సపోర్ట్ చేసింది కదా. ఇవన్నీ ఎందుకు మాకు గోస, ఆ అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ నిలబెడితే ఒడిచేపోతుంది లొల్లి అని నా ఫీలింగ్ ఉంది. నిలబెట్టారు అంటే బయట వాళ్ళు అతుకొని ఉన్నారా ఇచ్చకపోయారా నాకు తెలియదు, కానీ ఒకవేళ అంతో ఇంతో ఊడిపోయే దశలో ఉంటే కనుక కలపండి బిగ్ బాస్ ప్లీజ్. ఎందుకంటే బయట చాలామంది ఈ కపుల్కి ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ ఈ కపుల్కి వీళ్ళిద్దరి మధ్యలో అన్యోన్య రిలేషన్షిప్ ఉంది, దాంపత్యం అన్నది కాబట్టి చెప్తాను, అన్యోన్యమైన బంధం ఉంది కాబట్టి అది జనాలు మెచ్చారు కాబట్టి వాళ్ళని మళ్ళీ కలిపేయండి బిగ్ బాస్ ప్లీజ్. మీరు కలుపుతారు బిగ్ బాస్, మీరు మంచోళ్ళు బిగ్ బాస్, కలపండి. ఆ అన్యోన్యమైన జంట ఏందో మీకు తెలుసు కదా. మరి కానీ 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 బిగ్ బాస్ చేస్తాడంటారా? ఇన్నిసార్లు కానీ అని ఎందుకు చెప్పినా మీరు కింద చేయాలి కామెంట్లల్లో. సో ఇది చేస్తే బాగుంటుంది మనకు, చూడడానికి కూడా టీఆర్పీ ప్రకారంగా కావచ్చు, చూడడానికి కావచ్చు. అండ్ నిఖిల్కి ఒక బలగం ఏనుగంత బలం వస్తుందా, ఇవన్నీ చేయండి ప్లీజ్. రెండవది నాగమణికంట, నీ గురించి నెగిటివ్ చెప్దామంటే ఈ వారం ఏం లేదు, కానీ మనుషులతో కలవను అనకయ్యా బాబు బాగాలేదు తినడానికి, అదొకటి చెప్పండి సార్ అంతే. అండ్ నీ స్ట్రాటజీలు బాగున్నాయి, నువ్వు చేసే పనులు బాగున్నాయి, నువ్వు చేసే అల్లరి బాగున్నది, నువ్వు చేసే టాస్కులు బాగున్నాయి అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడే నాగమణికట్టుకి ఒక ఎంకరేజ్మెంట్ వచ్చి బాగా ఆడడానికి ఉంటుంది. అండ్ ఇక మెయిన్గా ఎస్టాబ్లిష్ చేసి మాట్లాడాల్సింది అయితే ప్రేరణ సంచాలకం ఇష్యూ. ప్రేరణ సంచాలకంగా చేసినప్పుడు నబీల్ అవుట్ అయిందా, అసలు నబీల్ని అవుట్ ఎట్లా చేసినావు అనే పాయింట్ మాట్లాడాలి. నబీల్ అవుట్ కాలేదు ఎందుకంటే జస్ట్ సెకండ్ అలా జరిగింది, అది నిఖిల్కి జరిగింది, అభయ్కి జరిగిందని వాళ్ళిద్దరు వీడియో క్లిప్లు వేసి వాళ్ళ సాక్షులు కూడా వెనక్కి పోయినప్పుడు నువ్వేం చేసినావు ప్రేరణను క్వశ్చన్ చేయాలి. అంటే ప్రేరణను బదనం చేయాలని కాదు, జస్ట్ పాయింట్ రేజ్ చేయాలి. అట్లనే పృథ్వీ అవుట్ అయ్యాడా అని పృథ్వీ అవుట్ కాలేదు అన్న పాయింట్ చూపించాలి. అండ్ అట్నే ఎందుకంటే కెమెరా యాంగిల్స్ వీళ్ళని అవైలబుల్గా ఉంటే ఆమెకు అవైలబుల్గా ఉండే అన్న విషయం కూడా మెన్షన్ చేసి చెప్పాలి. ఇంకోటి విష్ణుప్రియ అవుట్ కాలేదు, అవుట్ అంటే విష్ణుప్రియని అభయ్ నెట్టలేదు అనే పాయింట్ అవుట్ అయింది, కానీ అభయ్ నెట్టలేదు అనే పాయింట్ని మెన్షన్ చేస్తా. విష్ణుప్రియ అన్నది చూసిరా ఖచ్చితంగా, ఏది విష్ణుప్రియ అన్నది ఖచ్చితంగా ఇది నన్ను నెట్టిండు ముఖం మీద కొడతాడు పడిపోయినా అన్నది కదా. అమ్మ విష్ణుప్రియ నిన్ను కొట్టాడా, నువ్వేమంటావు అంటే కొట్టాడు సార్, కొట్టిన అంటే ఇట్లా నెట్టాడు సార్, నెట్టినందుకే పడ్డా, అది గేమ్లో జరిగిందని విష్ణుప్రియ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమంటే ఆ వీడియో క్లిప్ వేయండి, వీడియో ప్లీజ్ అంటాడు, ఆ వీడియో చూపిస్తాడు. ఖచ్చితంగా తనంతా ట్రాడెక్టడియం అని పడిపోయింది, ఏదైనా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి వేయాలి, అరే హో అన్నట్టుంటుంది అప్పుడు విష్ణుప్రియకి, అదొకటి బాగుంటుంది. అండ్ ఇంకో క్లిప్ వేయాలి, డుమ్ ఎవరాలు చెప్పరు డుమ్ అని పడిపోయారు. అంటే పడిపోయినందుకు నాకు నవ్వరాదు, నాకు భయం అవుతుంది యాక్చువల్లీ. అంటే అట్లా ఎవరైనా పడిపోయిన గుండె కలకపడుతుంది. అయితే సోనియా ఇన్ని మాటలు చెప్పిన తర్వాత అలా పడిపోయేసరికి నవ్వుతుంది అబ్బా. నిజంగా నేను ఆడపులిని, నేను అద్ది, నేను ఇది అట్లా ఇట్లా తోపుతురు, నేనే విన్నర్ క్వాలిటీస్ ఎవరికి లేదు, నా ఒక్కదానికి నేను చెప్పింది మొన్న. శేఖర్ భాష ఏజ్ అయిపోయినాడు అన్నట్టుగా మాట్లాడింది, ఎవరికి రాదు ఇక్కడ మెచ్యూరిటీ లేదని చెప్పి నిఖిల్ లోలో ఉన్నాడని చెప్పింది, ఇవన్నీ చెప్పింది కదా. ఆడపులి అంటే ఆడపులి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది. మొన్న ఆడపులి లెక్క కూడా నిన్న రెడీ అయింది కదా, ఎన్నింటి మీదకి వెళ్ళి ఆమె ఆయన ఆట చూస్తా అంటే ఆడపులి ఆయన ఆట చూస్తా అంటే నవ్వుతుంది అన్నట్టు, టిడిం ఇట్లా వచ్చి చెప్పని పడదు. సో అది ఆ క్లిప్ వేయాలబ్బా, ఆ క్లిప్ వేస్తే అందరు నవ్వుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా. అయితే ఆ క్లిప్ వేసి సోనియా ఆడపులి ఎక్కడ ఆడేవారి ఆడపులే రా చెప్పని చెప్పి అడగాలి. ఎందుకంటే ఓవర్ బోర్డ్ అయిపోతుంది మాటలు కానీ కాన్ఫిడెన్స్ కానీ ఓవర్ బోర్డ్ అయిపోయి, ఇటు ఈ మధ్య ఏదో చిన్నోడు పెద్దోడు ఏదో ఒక కథ అయిపోయింది, మమతాల తల్లిని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటుంది. ఇంకోటి ఏంది నా అక్కడొక్క అంటాను చిన్నోని కానీ పెద్దోని కానీ, ఇవన్నీ కరెక్ట్గా లేవు. సో ఇదంతా సెట్ చేయాలి. సోనియా విషయంలో అయితే సెట్ చేయాలి, గట్టి వార్నింగ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియ విషయంలో అమ్మా నాన్నల గురించి అత్యుత్తమైనది సారీగా కాచి ఎందుకు వచ్చింది యాడ్ వచ్చింది నాయన నా నోటకెళ్ళి, అమ్మ నాన్న గురించి అలాంటి కామెంట్ చేయడం చాలా తప్పు, ఇది ఒప్పుకోరు అని చెప్పి అమ్మ నాన్న గురించి అడిగిన పాయింట్ ఉంది కదా, ఖచ్చితంగా మెన్షన్ చేయాలి, అడగాలి, కడగాలి. ఎందుకంటే ఇది ఓవర్ ద బోర్డ్ అంటారు, ఇట్లా బోర్డు మీదకి వెళ్ళిపోతుంది ఇట్లా. అందుకే అట్లా పోవద్దు, అట్లాంటి మాటలు మాట్లాడద్దు, ఇంట్లో వాళ్ళని తీసుకురావద్దు, ఇంట్లో గురించి మాట్లాడద్దు. ఎందుకంటే నాకైతే ఇంటికాడ అడేటోళ్ళు ఉన్నారు, ఆమెకి ఏం లేదు అంటే ఆమెకి వాళ్ళ మదర్ లేదు అని చెప్పి నువ్వు కామెంట్ చేస్తుంది, ఇది తప్పు కదా. దేని మీద
ఈ పాయింట్ మాట్లాడాలని తెలియదా? నీకు వాళ్ళ మదర్ లేరు అండ్ ఫాదర్ సిచ్యువేషన్ ఏంటో తెలిసి నువ్వు ఆ తర్వాత మాట్లాడినప్పుడు తెలిసింది. నాకు కూడా తెలిసింది ఏంటంటే సోనియా ఇంట్లో గురించి ఒకరు మెచ్చుకునడం అది మనకి టెలికాస్ట్ చేయలేదు ఎపిసోడ్లో, అందుకే మాట్లాడరు అనుకుంటా. కాకపోతే నీకు తెలుసు, నీకు అక్కడ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి తెలిసి నువ్వు వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటే తన గురించి తన పర్సనల్ విషయాల గురించి కామెంట్ చేసినావు. దీనికి నువ్వు ఖచ్చితంగా సారీ చెప్పాలి అని చెప్పాలి అబ్బా. లేకపోతే ఎట్లా అంటే ఇట్లా నాన్న గోవర్ధన నీకు గోవర్ధనం బాగా పెరిగిపోయిందిరా అన్నట్టు పెరుగుతూనే ఉన్నది ఆమెకి. ఇట్లా చిక్ ఇట్లా వస్తుంది బయటకి. అదంతా కావద్దంటే కొంచెం ఆమెని తట్టుకోమనాలి. ఆ తట్టుకోవడానికి ఏదైనా చేయాలి. మంత్రమేంటి సార్ అడగాలి గట్టిగా. సోనియా గురించి ఇంకా చెప్పాలి. నువ్వు ఏ ఆట ఆడావు, ఏం చేసావు, సోఫాల మీద కూర్చుండి సప్పట్లు కొట్టుకుంటూ అంటే అవన్నీ అడగడు. కానీ నువ్వు బాగా ఆడుతున్నావు అమ్మా, వెరీ నైస్, ఇంకా బాగా ఆడాలి. అండ్ చిన్నోడు పెద్దోడు బాగున్నారా, ఇదే జరిగేటి చెప్తున్నా. చిన్నోడు పెద్దోడు ఎలా ఉన్నారు, నువ్వు బాగున్నావా, ఏంటి కింద పడ్డావా, దెబ్బల్లాకే, ఏం సంగతులు, ఇట్లాంటివి ఉంటాయి. కానీ విష్ణుప్రియది మాత్రం ఒక్కటి చెప్పాలి. అండ్ ఇంకోటి కూడా చెప్పాలబ్బా, బట్టల గురించి కామెంట్లు చేయడము యాక్చువల్లీ ఎవరో బయట వాళ్ళు బట్టల గురించి కామెంట్ చేస్తే ఆడవాళ్ళంతా సంఘాలు పోరాటాలు చేస్తాయి. నువ్వే ఒక ఆడపిల్ల పోయింది ఇంకో ఆడపిల్ల బట్టల గురించి కామెంట్ చేయడం, అబ్బాయిలంతా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యారని చెప్పి ఇట్లాంటి మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. డిస్కంఫర్టబుల్గా ఎవరు ఫీల్ అయ్యారని చెప్పి చేతులు ఎత్తేయాలి, మాట్లాడేయాలి. ఎవరు మాట్లాడరు. మన స్కూల్లో కదా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఇప్పుడు నేను క్వశ్చన్లు అడుగుతా ఆన్సర్ చెప్పాలి అనగానే అందరూ ఇయ్యారు, తలకాయలు దించుకుంటారు. అప్పటిదాకా అల్లరి చేసిన వాళ్ళంతా కూడా తలకాయలు దించుకుంటారు. చూడరు ఆ సత్రంగా ఉంటారు అంతా స్కూల్ పిల్లలు లెక్క. నబిల్ని బాగా అప్లోడ్ చేయాలి. నబిల్ చాలా బయటకు వచ్చిండు, చాలా మాట్లాడుతాడు కాబట్టి నబిల్కి గట్టి అప్లోడ్ ఇచ్చి, ఇంకోటి ఏంటంటే వ్యాక్స్ టాస్క్ గురించి మెన్షన్ చేసి అసలు ఎలా చేసావయ్యా నువ్వు, నీ ఓపికకి సలాం, చాలా అంటే చాలా తట్టుకొని పెయిన్ని భరించావు. నీ ఛాతి మీద చాలా జుట్టు ఉండేది, అది తీసేయడానికి ఎంత కష్టమైందో మాకు చూసాం. అండ్ నీ పెయిన్ మేము అనుభవించడం చాలా బాగా డెడికేటివ్గా చేసిన ఆ టాస్క్ అని చెప్పి మెచ్చుకోవాలి. ఆ టాస్క్ గురించి మెచ్చుకోవాలి. అండ్ ఈ టాస్క్లో కూడా తనకు అన్యాయం జరిగింది అనేది మెన్షన్ చేసి చూపించాలి. అండ్ ఇక్కడ యష్మి టాపిక్ మాట్లాడాలి అండ్ ప్రేరణ టాపిక్ మాట్లాడాలి. ఫస్ట్ ప్రేరణ తీసుకుందాం. ప్రేరణ గురించి అయితే ఖచ్చితంగా అంత నెగిటివ్ ఏం చెప్పడు. సంచాలకుగా నువ్వు మ్యాక్సిమం ట్రై చేసినావు, కానీ నువ్వు చేసిన ఒకే ఒక మిస్టేక్. డెసిషన్ మీద సంచాలక్ డెసిషన్ ఫైనల్ అంటే సంచాలక్కి యష్మి చెప్పిన డెసిషన్ ఫైనల్ అన్నట్టుంది. అంటే ఇప్పుడు ఏంది, నువ్వు నీ సొంత డెసిషన్ తీసుకోలేవా అని ఈ ఒక్క పాయింట్ మీద గట్టిగా అడిగేసి మ్యాక్సిమం ట్రై చేసినా బాగా చేసినావు అన్న పాయింట్ మీదకి వెళ్ళి కూర్చుని పెట్టచ్చు. లేదు ప్రేరణని ఇంకొంచెం డిప్రెస్ చేస్తే కొంచెం కంటెంట్ ఎక్కువ వస్తుంది. అంటే లాస్ట్ వీక్ ఫ్లాప్లో వేసినందుకు హట్ అయింది కదా, సో ఈసారి కొంచెం మళ్ళీ ఇంకోసారి ఫ్లాప్లో వేస్తే మళ్ళీ ఫ్లాప్లోనా అయ్యో ఈసారి ఏం చేయాలని చెప్పి బర్స్ట్ అవుట్ అవుతుంది కదా, ఆ బర్స్ట్ అవుట్ అవడానికి ప్రయత్నం చేస్తారు. కొంచెం ఈ సంచాలక అనే టాపిక్ని కొంచెం ఎక్కువగా స్ట్రెచ్ చేసి గట్టిగా తిరిగితే ఆటోమేటిక్గా ప్రేరణలో ఫైర్ వస్తుంది, ప్రేరణ మాట్లాడుతుంది అనుకుంటుంది బిగ్ బాస్ టీమ్. అండ్ ఇక యష్మిలో ఫైర్ని చల్లార్చాలనే ఉద్దేశం అయితే బిగ్ బాస్ టీంకి ఉండదు. యష్మిలో ఫైర్ని అట్నే కంటిన్యూ చేయనిస్తారు. ఆ సపోర్ట్లు కొట్టింది, ఆ డ్యాన్స్ చేసింది, ఆ ఏకిల్ చేష్టలు చేసిన దాని గురించి జస్ట్ క్యాజువల్గా టచ్ చేసి ఏంటమ్మా సంచాలకుని మాట్లాడనివ్వలేదు, కంప్లీట్గా నువ్వే తీసుకున్నావు, ఓకే చాలా కామెడీ జనరేట్ చేసావు అనొచ్చు. ఎందుకంటే యష్మిని తగ్గిపోద్ది, అందుకని తగ్గారు. ఎందుకంటే సోనియా నుంచి ఇంకా కొత్త కంటెంట్ వస్తుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సోనియా ఒక చక్రంలో చిక్కుకుపోయి అక్కడ ఆగిపోయింది. లైక్ పెద్దోడు చిన్నోడు మధ్యలో నేను, వీలైతే ఆడి దిక్కు కాబోయి వీడి దిక్కు ఇంకో వాళ్ళన్నా పెట్టుకొని ముచ్చట పెడతా నెక్స్ట్ పాయింట్లో ఉంది అన్నట్టు. గద్దెల మీద కూర్చొని ముచ్చట పెట్టేవాళ్ళు ఉంటుంది చూడు, ఆ సత్రంలో ముచ్చట పెడతాను. సో ఈ లెక్కన ఏంది విష్ణుప్రియని ఏమన్నదా ఏమన్నా ఏంది నల్లల కాడ పంచాయతీలు చేస్తుంది అటు. అంటే ట్యాప్లో దగ్గర ట్యాంకర్ల దగ్గర ఆడోళ్ళు కొట్లాడతారు చూడరు బిందెలు పట్టుకొని, గా సాత్రంగా బిందెలు పట్టి కొట్లాడేళ్ళ పంచాయతీలు ఉంటాయట, అంత చీప్ చిల్లర పంచాయతీలు ఉంటాయని చెప్పి సోనియా మొన్న చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా సోనియా అని అంటాడు నాగార్జున గారు గట్టిగా అనాలి, అంటేనే బాగుంటుంది. అండ్ సోనియా నుంచి కొత్త కంటెంట్ అయితే వచ్చేటట్లేదు, ఎందుకంటే ఈమె కూర్చున్న అక్కడ ముచ్చట పెట్టే కథ ఉంది. యష్మి అయితే ఎగిరిగిరి డాన్సులు చేసి ఎగిరి చప్పట్లు కొట్టి అని చెప్పి టింగ్ 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 అని విని కళ్ళలో నీళ్ళు తీసి ఏదో ఒక ఎమోషన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆమెని ఎంకరేజ్ చేస్తారు, డిస్కరేజ్ చేయరు. ఇక సీత గురించి చెప్తారు, సీత గురించి కూడా పాజిటివ్ ఉంటుంది. ఈసారి కొంచెం లొల్లుల పంచాయతీలు తక్కువ, కానీ సీత టాస్క్ ఆడింది కదా, బాగా ఆడింది. అండ్ ఇక్కడ యష్మి గురించి ఒక పాయింట్ మెన్షన్ చేస్తారు. యష్మి అండ్ నాగమణికంట అండ్ సీత, యష్మి సంచాలకుగా ఉన్నప్పుడు నాగమణికంట సీత ఆడిన టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లో నాగమణికంట విన్నర్ ఇవ్వచ్చు. నాగమణికంటకి విన్నర్ కాదు కానీ ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్ వచ్చేది. అప్పుడు చాలా టాస్క్లో జరిగినట్టే అమౌంట్ 50% షేర్ అయ్యేది. కానీ నాగమణికంటకు నువ్వు ఎందుకు ఆ మార్క్స్ ఇవ్వలేదు అని అంటే, సార్ ఎగ్జాక్ట్గా 250 గ్రామ్స్ ఎవరిది లేదు అన్న పాయింట్ వస్తుంది. ఎగ్జాక్ట్గా 250 గ్రామ్స్ కొలవడానికి నాగమణికంట ఏమన్నా రోబోనా అని ఆ రోజు అడిగింది కదా నాగమణికంట, అదే పాయింట్ మెన్షన్ చేసి రోబోనా కాదు కదా, ఇంచుమించు దగ్గరగా ఎవరిది ఉంది 250కి 270 280 ఈయన తీసుకొస్తే 380 390 ఆమె తీసుకొచ్చింది. అట్లాంటప్పుడు ఎవరికి ఇవ్వచ్చు నువ్వు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద, లేదంటే నియర్ బై నెంబర్ కింద ఖచ్చితంగా ఎవరికి ఇవ్వాలి అని అంటే నాగమణికంటకి ఇవ్వాలి. నాగమణికంట ఫైట్ చేసినప్పుడు
నిఖిల్ నువ్వు ఎక్కడున్నావు, అసలు సపోర్ట్ చేయవా నీ క్లాన్ మెంబర్కి, నువ్వు ఒక చీఫ్ అయ్యుండి నీ క్లాన్లో ఉన్న ఏకైక ఒక లింగులిటికి అంటే ఒక్కడున్నాడు, అతనికి సపోర్ట్ చేయవా అని చెప్పి మాట్లాడచ్చు. అండ్ నైనికకు ఉంటుంది అబ్బాయి అలా గట్టిగా, నైనికని గట్టి సీరియస్ వార్నింగ్. అసలు నీకేంది చీఫ్ అయ్యేసరికి అసలు నువ్వు ఏడా కనబడతావు, చీఫ్ అయ్యేదాకా కనబడతావు. కానీ అండ్ ఇంకోటి, నీ క్లాన్ మెంబర్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడా కూడా లేవు నువ్వు. క్లాన్ మెంబర్స్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, అది విష్ణుప్రియ సోనియా గొడవ అయినప్పుడు కావచ్చు, లేదు సీతకు వచ్చిన ప్రాబ్లం కావచ్చు, ఎవ్వరు ఏది వచ్చినా కానీ, ఏది డస్ట్బిన్ హ్యూమిలేషన్ ఉంది కదా, డస్ట్బిన్లో నుంచి వెళ్ళి తీసినది. అయ్యో ప్రేరణ గురించి ఇది ఒకటి ఉందా పెద్ద పంచాయతీ, మర్చిపోయాను నేను. సీతక్క డస్ట్బిన్లోకి వెళ్ళి తీసి ఇచ్చింది, తీసి ఆడబెట్టింది బాటిల్. అయితే ఇప్పుడు ప్రేరణని తిట్టడానికి సంచాలకం ఒకటే కాదు, ఇంకోటి ఉంది అన్నట్టు. అదేంటంటే, ఏంటి ప్రేరణ నువ్వు డస్ట్బిన్లోంచి తీసుకొని తింటావా, డస్ట్బిన్లో నుంచి తీసింది ముడతావా చెప్పు అని చెప్పి డస్ట్బిన్ పెట్టి అందులో ఒక బిర్యానీ పెట్టి బయటకు తీసి తిను అని చెప్పి, తింటావా అని అడగచ్చు. అంటే తినమని కాదు కానీ తింటావా అని అడగచ్చు. ఇట్లా నేను ఏదో చేస్తారు, ఎందుకంటే ప్రేరణని ట్రిగ్గర్ చేయాలి. ప్రేరణని ట్రిగ్గర్ చేసి ప్రేరణని హైపర్లోకి తీసుకుపోయేది ఒక బిగ్ బాస్ స్కీమ్ ప్లాన్. లాస్ట్ వీకే ట్రై చేసింది ఫ్లాప్ వేయడానికి. సో ఈసారి కూడా అదే ట్రై చేస్తుంది. ఈ డస్ట్బిన్ ఇష్యూని హైలైట్ చేస్తాడు. వేరే వాళ్ళ టవల్ని వాడలేవు, డస్ట్బిన్లో నుంచి తీసింది మాత్రం వాడతావా, ఎట్లా వాడుతావు నువ్వు అని చెప్పి అడగచ్చు. అండ్ సీతకి ఇదే పాయింట్లో, ఏంటమ్మా హ్యూమిలేషన్గా ఫీల్ అయ్యావా, టాస్క్ బాగా ఆడావు, కంగ్రాచులేషన్స్, చాలా చక్కగా పర్ఫామ్ చేసావు, అబ్బాయిలతో పాటుగా ధీటుగా పోటీ ఇచ్చావు, చాలా సంతోషం. ఏంటమ్మా ఏంటి బాధపడ్డావు, డస్ట్బిన్లోంచి తీసి అక్కడ పెట్టారా, ఇది కరెక్ట్ కాదు, నీట్నెస్ అంటూ లేదు అని చెప్పి సీతకు సపోర్ట్ చేస్తా. ఎందుకంటే జనాలు చాలామంది సీతకు సపోర్ట్ చేశారు. సీతకు సపోర్ట్ చేస్తా నాగార్జున గారు ప్రేరణని మళ్ళీ ఫ్లాప్ లిస్ట్లో పడేస్తాడు, నెగిటివ్గా రిమార్క్స్ ఇస్తాడు. ఇక్కడ ప్రేరణ రేపటి నుంచి లేదంటే రాత్రి నుంచి ఆలోచించడం మొదలు పెడుతుంది. మళ్ళీ ఫ్లాప్లోకి అంటే ఏదో జరుగుతుంది, అంటే నేను ఇంకా హైపర్ కావాలి, ఇంకా ఓపెన్ కావాలని చెప్పి ఓపెన్ అవుతుంది. ఈ వీక్ ఫ్లాప్లో వేసేటోళ్ళు ఎవరో ఇప్పుడే చెప్పేస్తా. ఫ్లాప్లో వేసేటోళ్ళు ఈ వీక్ నాకు తెలిసి ఒకటి సోనియాని, లాస్ట్ వీక్ యావరేజ్లో వచ్చిందని చెప్పి ఆగలే, సోనియాని ఫ్లాప్ లిస్ట్లో వేస్తారు. రీజన్స్ వచ్చేసి అవతల వాళ్ళని మానసికంగా దెబ్బతీసేటట్టుగా అమ్మ నాన్నల పేర్లు తీసుకొని రావడం, బట్టల గురించి కామెంట్ చేయడము, అండ్ టాస్కులలో ఏం పర్ఫార్మెన్స్ లేకపోవడం, ఇవన్నిటితోటి. అండ్ పెద్దోడు చిన్నోడిని వేసుకొని ముచ్చట్లు పెట్టడానికి తప్ప, ముచ్చట్లకు ముతులు దాపుతున్నా తప్ప ఇంకేం ముచ్చట్లేదు. పెద్దోడు చిన్నోడు నడిపడి కూడా ఉన్నాడు అబ్బాయి అని, మొత్తం ముగ్గురు ఉన్నారాడా అని చెప్పి ఈ పాయింట్ మీదకి వెళ్ళి సోనియాని ఫ్లాప్లో వేయచ్చు. ఆ తర్వాత సీతకి పాజిటివ్, సీత కాదు సారీ ప్రేరణకి ఆ డస్ట్బిన్ ఇష్యూ ఒకటి సంచాలకగా ఫెయిల్ అయినాం. ఈ రెండు టాపిక్లు సంచాలకగా ఎవరెవరు ఫెయిల్ అయ్యారు తెలుసా? సంచాలకగా యష్మి ఫెయిల్ అయింది, ప్రేరణ ఫెయిల్ అయింది, శేఖర్ భాష అన్న ఫెయిల్ అయిండు. ఇట్లా ముగ్గురు సంచాలకులు ఫెయిల్ అయ్యారు. వీళ్ళందరినీ కూడా ఫ్లాప్ లిస్ట్లో పెట్టచ్చు. ఇందులో ప్రేరణ అయితే ఒకటి సంచాలకది, రెండోదేమో డస్ట్బిన్ది హైలైట్ చేస్తారు. చూడు, టవల్ అయితే వాడతావు కానీ టవల్ అయితే వాడవు కానీ డస్ట్బిన్లోకి వెళ్ళి బాటిల్ తీసి బయట పెడతావు అని చెప్పి అంటాడు. ఇది ఖచ్చితంగా జరగబోతుంది. ఇక ఫ్లాప్ లిస్ట్లోకి పోయేది ఏంటంటే, నిఖిల్కి జస్ట్ నువ్వు ఫ్లాప్ లిస్ట్లోకి పోయేదాకా ఉన్నావు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా 1 వీక్లో సగం అంతా కూడా అట్నే ఉన్నావు. ఆ తర్వాత గేమ్స్ ఆడి పుంజుకున్నావు అని చెప్పి ఒక పాయింట్ అయితే చెప్పొచ్చు. పృథ్వీని ఫ్లాప్ లిస్ట్లో పెడతాడు. పృథ్వీ అమ్మాయిల మీదకి కొట్టడానికి పోవడం కాదబ్బా మొగుతానం అంటే, ముందు పోతున్నావు అంటే నేను కొట్టలేదు సార్ అంటే, నువ్వు కొట్టేటట్టు బెదిరించినట్టు ముందరికి పోయినావు ప్రేరణ విషయంలో, అది కరెక్ట్ కాదు. అండ్ టాస్క్లో నువ్వు అవుట్ అయిన తర్వాత పక్క నుండి నువ్వు చేసిన చేష్టలు, యష్మి చేసిన చేష్టలకి అదైతే టూ మచ్ అని చెప్పి పృథ్వీని టాస్క్ పరంగా కూడా చాలా లోలో ఉన్నావు, సరిగ్గా ఆడట్లేదు. అట్ ది సేమ్ టైం మీ నాన్న ఫోటో బాగుందయ్యా, సేమ్ నువ్వు కూడా మీ నాన్నలాగే చాలా అందంగా ఉన్నావు అని చెప్పొచ్చు. పృథ్వీకి ఫ్లాప్ లిస్ట్లో వేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఇక ఆదిత్యమన్న 200% ఖచ్చితంగా ఈయన ఫ్లాప్ లిస్ట్లోనే ఉంటాడు. ఒకటే చెప్తాడు నాగార్జున గారు, పోయిన వారం నీకేం చెప్పానో గదే, నువ్వు లేవయ్యా అసలు ఎపిసోడ్లలో. నేనెందుకు లేను, నేను పొద్దున నుంచి ఉన్నాను సార్, పొద్దున 5ంటికి లేసాను, బయట ఉంటాను సార్, బయట కూర్చుంటాను సార్, బయట కనబడతాను సార్, నేను ఎక్సర్సైజ్ చేస్తాను సార్ అన్నా. నీకు దండం పెడితే శేఖర్ భాష అన్న చెప్పింది అన్న, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, యోగా చేస్తున్నావు, బండలు తుడుతున్నావు, బోలు కడుగుతున్నావు, బాత్రూమ్లు కడుగుతున్నావు, చూపియరు, ఆయనకు అర్థం కాదు. ఇక ఆదిత్యమన్న గురించి ఏం చెప్పినా తక్కువే. ఎందుకంటే నిన్న ఒక పాయింట్ అసలు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అభయ్ అన్నేమో మా నాన్న నన్ను ఎంకరేజ్ చేసిండు, ఎవరు ఎంకరేజ్ చేయకపోయినా ఆయన్నే బాగా సపోర్ట్ చేసినాను అంటే, మా నాన్న కూడా సేమ్ నన్ను అసలు ఎంకరేజ్ చేయలేదు అని కూడా వచ్చి లాలిపాప్ ఇచ్చిండు. యష్మి కూడా అంతే. సరే యష్మిని కూడా ఫ్లాప్ లిస్ట్లో వేయాలి కానీ వేయరబ్బా, కానీ చెప్తున్నా జస్ట్ వేయడానికి అర్హత ఉందా ఫ్లాప్ లిస్ట్లో? 100% ఉంది. యష్మి రెచ్చగొట్టే మాటలు, గొడవలు, పంచాయతీలు అండ్ సంచాలకుని డిస్టర్బ్ చేస్తూ వెకిలి చేష్టలు, ఇవన్నిటి మీదకి లేయచ్చు యష్మిని స్టార్టింగ్ నుంచి కూడా. అండ్ క్లాన్ మెంబర్స్ని రాంగ్ గైడ్ చేస్తుంది, దొంగతనాలు చేయాలని చెప్తుంది, రాంగ్గా పుష్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇట్లా రాంగ్ స్టేట్మెంట్లు ఇస్తుంది అండ్ రాంగ్ డిస్కషన్స్ పెడుతుంది. సో ఇవన్నీ కూడా నెగిటివ్ మోటివేషన్ కింద ఇచ్చేయచ్చు అన్నట్టు. సో ఇదంతా కూడా యష్మి క్లాన్ మొత్తానికి వర్తిస్తుంది. కానీ యష్మికి శేఖర్ భాష అన్నని కూడా ఫ్లాప్ లిస్ట్లో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ వీక్లో అసలు తన పర్ఫార్మెన్స్ లేదు, తన అవకాశం లేదు, తనకి స్కోప్ లేదు, ఆయన స్కోప్ ఉన్న చోట కూడా తీసుకోలేదు. ఓవరాల్గా అయితే ఈ వీక్ కూడా ఫ్లాప్ లిస్ట్లో ఉండబోతాడు శేఖర్ భాష అన్న. అండ్ శేఖర్ భాష అన్న ఎమోషన్ గురించి కూడా ఖచ్చితంగా అడుగుతాడు. ఏంటి శేఖర్, ఇంటి దగ్గర ఎలా ఉందని టెన్షన్ పడుతున్నావా, బాధపడకు, ఇంటి దగ్గర అంతా బాగానే ఉందని ఇంటికాడ రిపోర్ట్స్ ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తారు. అండ్ ఒకవేళ డెలివరీ అయితే డెలివరీ గురించి కూడా చెప్తారు.
ఇది శేఖర్ భాషాన గురించి అండ్ ఫ్లాప్ లిస్ట్లో పెడతారు. కొంచెం బౌన్స్ బ్యాక్ కావాలి, ఇంకొంచెం నీ నుంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్నీ కావాలని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత నైనికాని కూడా ఫ్లాప్ లిస్ట్లో పెడతారు. అసలు ఇవాళ బాగా ఫ్లాప్ అబ్బా. నైనికాని ఫ్లాప్ లిస్ట్లో ఎందుకు పెడతారు తెలుసా? ఒక కంటెస్టెంట్గా కాకుండా ఒక క్లాన్కి చీఫ్గా ఉన్న నువ్వు నీ క్లాన్ మెంబర్కి ప్రాబ్లం వస్తే నిలబడవా? ఎస్, అసలు నైనిక క్లాన్లో నుంచి వెళ్ళిపోవడానికి ఎవరెవరు రెడీగా ఉన్నారని అడగొచ్చు బిగ్ బాస్. నాగార్జున గారు అడగొచ్చు ఎవరెవరు పోతారు. లాస్ట్ టైం బేబక్కకి ఇచ్చినట్టే ఆఫర్ ఈసారి కూడా ఇస్తే నైనిక క్లాన్ నుంచి ఆదిత్య ఓమన వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు, నబీల్ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. నైనిక క్లాన్ నుంచి వెళ్ళి వీళ్ళిద్దరైతే పక్కాబా విష్ణుప్రియ సీత ఉండొచ్చు, కానీ వీళ్ళిద్దరైతే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అక్కడ క్లాన్ చీఫ్గా ఉన్న ఈమె క్లాన్ గురించి ఏం పట్టించుకోవట్లేదు, క్లాన్ గురించి ఎలాంటి డెసిషన్ తీసుకోవట్లేదు, క్లాన్ గురించి ఏం పోరాటం చేస్తలేదు, క్లాన్ గురించి ఏం మాట్లాడతలేదు ఎక్కడా కూడా. యష్మి అయితే కంప్లీట్గా క్లాన్ డెసిషన్, క్లాన్ అంటుంది. ఇక్కడ ఈమెయితే ఉత్తదే క్లాన్ లేదు, క్లాన్ని ఉత్తగా క్లాన్ అంటే సైక్లోన్ అంత ఫీలింగ్ ఉండాలమ్మా నీకు ఏంటమ్మా అని చెప్పి నాగార్జున గారు చెప్పి మొత్తానికైతే నైనిక నువ్వు అటర్ ఫ్లాఫ్ ఈ వారం ఏం చేయలేదు, నీకు స్మెల్ వచ్చే షర్ట్ ఇచ్చినా కాదు రిటర్న్ ఇవ్వాలి. ఓకే రైట్. నెక్స్ట్ నైనిక అయిపోయింది, సోనియా అయిపోయింది, నాగమణికంట. పాజిటివ్ సైడ్కి పోదాం. అంటే ఎవరు హిట్ ఆర్ యావరేజ్ అని చెప్పిన కదా. హిట్ అండ్ యావరేజ్లో ఒకటి నిఖిల్ ఉంటాడు, 2 నాగమణికంట, 3వది నబీల్. ఈ ముగ్గురు అయితే కొంచెం ముందర ఉంటారు. అబ్బా మిగతా వాళ్ళంతా కష్టమే, కానీ ఈ ముగ్గురు అయితే ముందుకు పోయే అంటే బాగా ఆడుతున్నారు అనే పాయింట్ ఉంటుంది. ఇక విష్ణుప్రియ కూడా ఒక స్విమ్మింగ్ పూల్లో దూకుమానంగా దూకింది కదా. విష్ణుప్రియ ఒకదానికి కూడా పాజిటివిటీ ఉంటుంది. పూర్తిగా పాజిటివిటీ కాదు, పూర్తిగా నెగిటివిటీ కాదు, యావరేజ్గా ఉన్నామని చెప్పి చెప్పొచ్చు. అంటే హిట్ కాదు ఫ్లాప్ కాదు అన్న పాయింట్లో తీసుకుంటాడు. ఆ తర్వాత ఇదంతా కనిపిస్తుంది. ఆ తర్వాత సీతను కూడా పాజిటివ్ దానిలో పెడతాడు. అంటే ప్లస్ హిట్ ఆర్ యావరేజ్ దానిలో పెట్టి చాలా బాగా ఆడినామమ్మా, ఆడపులు అంటే ఇలా ఆడాలి తప్ప ఆడపులు అంటే అడ్డం పడేలాగా ఆడకూడదు అని చెప్పి కొంచెం మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరికి డిమోటివేట్ చేయాలి, ఎవరికి మోటివేట్ చేయాలి, ఎవరికి ఇన్ఫర్మేషన్ చేయాలి, ఎవరికి అప్డేట్ చేయాలని ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఓవరాల్గా. అండ్ ఇంకేదైనా మిస్ అయినా చూస్తున్నా ఒక్క నిమిషం. నిఖిల్ నాగమణి గంటను పోగొడతలు ఉంటాయి, అండ్ ప్రేరణ సంచాలక పాయింట్ ఉంటుంది, యష్మిది సంచాలకుని డిస్టర్బ్ చేసిన పాయింట్, అండ్ సంచాలక మిస్టేక్ చేసిన పాయింట్, ఈ 2 ఉంటాయి. అండ్ శేఖర్ భాష సంచాలక కరెక్ట్ చేసినా అని అడగచ్చు. ఎందుకంటే శేఖర్ భాష అనేది కూడా కొంచెం మిస్టేక్ పోయింది సంచాలక దగ్గర. అప్పటికి ఏవో సాబ్ చెప్తూనే ఉన్నాడు, భాష ఇది చూడు ఇక్కడ ఉంది, ఇక్కడ పోయింది అట్లా చెప్తూనే ఉన్నాడు. అవన్నీ పట్టించుకోలేదు నువ్వు అని చెప్పి అనొచ్చు. అండ్ నైనిక క్లాన్ని మొత్తం సర్వనాశనం చేసిన, అసలు క్లాన్ గురించి పట్టించుకునేదే లేదు, దేకిందే లేదు అనే పాయింట్ మీదకి మాట్లాడచ్చు. ఆయన ప్రేరణతో అయితే యష్మి ప్రేరణతో మాట్లాడిన టాపిక్ కూడా హైలైట్ చేయొచ్చు. ఎందుకంటే మన టీం అయ్యండి మన టీంకి సపోర్ట్ చేయవా అంటే సంచాలక అంటే ఇరువైపులు ఉండాలి, కానీ సంచాలక అంటే ఒకరికి సపోర్ట్ చేయడానికి సంచాలక పెట్టుకోరని యష్మి మాట్లాడిన మాటల మీద క్లారిఫై చేయాలి. కానీ ఇది ఎపిసోడ్లో వేయలేదు కాబట్టి మ్యాక్సిమం ఉండకపోవచ్చు. చాలామంది నైనిక కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఒకటే అంటారు, ఏంటి హౌస్లో నిఖిల్ గెలిస్తే సరిపోతుందా, ప్రతి ఒక్కరు నిఖిల్ గెలవాలి అని అన్ని టాస్కులలో కోరుకున్నారా అంటే కోరుకున్నాం సార్ అంటే, అలా కోరుకున్న వాళ్ళంతా సఫలు కొట్టి చేతులు ఎత్తురంటే ఎత్తుతారు. ఎత్తగానే కాదబ్బా మీరు నిఖిల్ గెలవడానికి వచ్చారా బిగ్ బాస్ హౌస్కి, లేదంటే మీరు గెలవడానికి వచ్చారా అని చెప్పి అడగచ్చు. అండ్ నిఖిల్ మొన్న నా దగ్గర నామినేషన్ పాయింట్స్ లేవని సిల్లీ నామినేషన్ చేసిండు, లేదంటే సెల్ఫ్ నామినేషన్ అవ్వడానికి రెడీ బిగ్ బాస్ అన్నాడు కదా, ఈ పాయింట్ మీదకి అడుగుతాడు. అండ్ ఏవో సాబ్ కూడా నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటే ఒకవేళ ఎవరు నామినేట్ చేయకపోతాను అన్నాడు. ఈ పాయింట్ మీదకి వెళ్ళి కూడా ఇద్దరిని వేసుకోవచ్చు, క్లాస్ వీకొచ్చు. అండ్ అబ్బాయి ఉన్నాడు, అబ్బో ఒక అబ్బాయిని మర్చిపోయినా అందరినీ లెక్క పెట్టాం. అబ్బాయి పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు, యావరేజ్ దానిలో పడితే. అండ్ అబ్బాయి చేసిన మిస్టేక్లు ఏమి లేవు, కానీ క్లాన్తో కలిపి చేసిన మిస్టేక్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇది వీడియో. నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి అనేది అయిపోయింది. మ్యాక్సిమం ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ వస్తే ఎపిసోడ్ రివ్యూలో అది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్ అడిగిందే వచ్చింది అని అక్కడ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్. ఆహా సూపర్ స్వాతి అమ్మ, ఏదైనా పాట పాడాలనిపిస్తుంది కానీ ఏం పాట పాడాలి? గుమ్మలాడే స్వాతి పచ్చళ్ళు తినమంటున్నాయి అని పాడితే బాగుంటుందా? బా తమ్ముడు మస్తు అంటే మస్తు టేస్ట్ ఉన్నాయి తమ్ముడు. రొయ్యలు పచ్చడి ఇంకా చికెన్ టేస్ట్ చేయలేదు. నాకు ఈసారి అయితే 1/2 kg రొయ్యలు. స్పెషల్లీ నాకైతే మాత్రం మటన్ పికిల్ చాలా బాగా నచ్చింది, అండ్ గోంగూర ప్రాన్స్ పికిల్ అండ్ బోన్లెస్ చికెన్ పికిల్, ఈ 3 కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. ఆబ్వియస్లీ అన్ని చాలా బాగున్నాయి, బట్ మనకి పర్సనల్ టేస్ట్ ఉంటుంది కదా, కొన్ని బాగా నచ్చాయి కదా. ఆవిడ తిన్నవే, బట్ మీకోసం మళ్ళీ తిని చెప్తున్నా అంతే. టేస్ట్ అయితే గుడ్ అసలు. క్రేజీ ఉంది అసలు, మస్తు ఉంది టేస్ట్ అయితే. స్వాతి అక్క చికెన్ పికిల్ సూపర్ ఉంది. ఒక 1/2 kg బియ్యం తినేస్తా అనిపిస్తుంది నాకైతే. ఎక్కుతొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే